టైప్‌ని యూజ్ చేస్తాం. ఇలాగ స్ట్రింగ్స్ అంటే కొన్ని వర్డ్స్‌ని గాని ఇలా ప్రింట్ చేయాలి, మనకి కావాలి, స్టోర్ చేసుకోవాలన్నప్పుడు గూడా మనం క్యారెక్టర్ డేటా టైప్‌నే యూజ్ చేస్తాం. కానీ జస్ట్ ఇక్కడ ఏం మారుతుందంటే ఈ బ్రాకెట్ ఇస్తాం. బ్రాకెట్ లోపల 9 అని ఇచ్చాం. 9 అని ఎందుకిచ్చామంటే ఒకసారి కౌంట్ చేయండి. వైష్ణవి అనే వర్డ్‌లో అంటే ఒక స్ట్రింగ్‌లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. వి అనే ఒక క్యారెక్టర్, వై అనే క్యారెక్టర్ అలాగా 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ మనం 9 ఇవ్వాలి. అంటే ప్లస్ 1 ఎక్స్‌ట్రా ఇవ్వాలి. ఎందుకంటే మనం ఒకసారి నేను 8 అని ఇస్తానిక్కడ. 8 క్యారెక్టర్సే ఉన్నాయి. నేను 8 అని ఇస్తాను. ఏం చూపిస్తుందో చూడండి. ఇది చూసారా? ఇదే ఈ ఈ సింబల్ దీన్నేమంటామంటే మనం గార్బేజ్ వాల్యూ అంటామనమాట. ఇదెందుకొచ్చింది అంటే మనం 8 క్యారెక్టర్స్ ఉన్నాయి గదా! స్ట్రింగ్‌లో ఏమంటే స్లాష్ స్లాష్ 0 అనేది ఉంటుందనమాట ఆల్రెడీ దాంట్లో. నేను జూపిస్తాను. ఇక్కడ రాస్తాను. ఈ స్లాష్ 0 అనేది ఆటోమేటిక్‌గా అక్కడ ఒక క్యారెక్టర్ లాగా ఒక స్ట్రింగ్‌లో స్టోర్ అయిపోయి ఉంటది. ఫర్ సపోజ్ ఇక్కడ మనకు కనిపించట్లేదు. కానీ ఇది ఎలా ఉందో తెలుసా ఇక్కడ? ఇలా ఉంది. మనం ఇది రాయనవసరం లేదు. మనం స్ట్రింగ్ రాసిన ప్రతిసారి లాస్ట్‌లో ఇది కూడా స్టోర్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. కాబట్టి దీనికి గూడా ఒక స్పేస్ మనం ఇవ్వాలి కాబట్టి, మనం 8 కాకుండా 9 అని ఇస్తాము. మనం ఏ స్ట్రింగ్ తీసుకున్నా సరే, ఒక నంబర్ అనేది ఎక్స్‌ట్రా ఇవ్వాలి. ఎందుకంటే అది స్టోర్ చేయాలి గాబట్టి. ఈ నంబర్‌ని గూడా అది స్టోర్ చేసుకోవాలి గాబట్టి, మనం 9 అని ఇచ్చాము ఇక్కడ. ఓకే. అర్థమైందా?